నాన్నగారిని ఆ మహానాయకుడిని నాన్నగారిని ఒక్క అవకాశం ఇచ్చారు. నాన్నగారికి ఆ ఒక్క అవకాశం మీరు ఇచ్చినారు. ఆ తర్వాత నాన్నగారు చెరగని ముద్ర ప్రతి గుండెలోనూ తాను వేయించుకొని చనిపోయిన తర్వాత కూడా ఇవాళ బతికే ఉన్నాడు. ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. ఒక్కసారి జగన్ అనే బిడ్డకు అవకాశం ఇవ్వండి. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఆ తర్వాత రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమే అని చెప్పి మంచి పరిపాలన ఇస్తాను. చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నాన్న ఫోటోతో పాటు నా ఫోటో కూడా ఉండేట్టుగా గొప్ప పరిపాలన ఇస్తాను అని మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. 3648 కిలోమీటర్లు నా పాదయాత్ర చూశారు. ఈ 10 సంవత్సరాలలో వందల కొద్దీ చేసిన ధర్నాలు చూశారు, వందల కొద్దీ చేసిన దీక్షలు చూశారు, ఆందోళనలు చూశారు, డజన్ల కొద్దీ కేసులు కూడా పెట్టించిన పరిస్థితులను కూడా చూశారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఈ రాష్ట్రం ఎలా మారుస్తానో మీ అందరికీ చేసి చూపిస్తాను అని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ నేను మీ అందరితో కూడా కోరేది ఒకటి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీరంతా చూశారు. కుట్రలు కుతంత్రాలు రోజు రోజుకు ఎక్కువైపోతా ఉన్న పరిస్థితులు మీరే గమనిస్తా ఉన్నారు. ఇక ఎన్నికల నాటికి దగ్గరకు వచ్చేసరికి ఈ కుట్రలన్నీ కూడా క్లైమాక్స్కి వెళ్ళిపోతాయి. ఎన్నిక రోజు గెలిచేందుకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తాడో తెలుసా? మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. మీ ప్రతి వార్డుకు పంపించి ప్రతి చేతిలోనూ 3000 రూపాయలు డబ్బులు పెట్టే కార్యక్రమం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ మోసం చేసేందుకు, ఓట్లు కొనుగోలు చేసేందుకు, ప్రలోభాల పెట్టేందుకు ఈ పెద్ద మనిషి మళ్ళీ చేస్తాడు. మీ అందరితో కూడా ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీ ప్రతి వార్డులో మీరు ప్రతి అక్కను కలవండి, ప్రతి చెల్లెమ్మను కలవండి, ప్రతి అవ్వను కలవండి, ప్రతి తాతను కలవండి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, వారం రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుంటాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు. బడికి పంపించినందుకు అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు పెడతాడు ప్రతి అక్క చేతిలోను అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క. అక్క ఇవాళ ఒక్కసారి గమనించక్క, మన పిల్లల్ని ఇవాళ ఇంజనీర్లుగా చదివించాలన్నా, మన పిల్లల్ని ఇవాళ మనం డాక్టర్ చదువులు చదివించాలన్నా, కలెక్టర్ల వంటి ఏ పెద్ద చదువులు చదివించాలన్నా ఇవాళ మన పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయక్క. ఫీజులు చూస్తే లక్షల్లో ఉన్నాయి సంవత్సరానికి. గవర్నమెంట్ తరపున సహాయం చూస్తే వచ్చేదే అరకొర, అది కూడా ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితిలో ఉంది. మన పిల్లల్ని ఇవాళ మనం చదివించాలి అంటే మన ఆస్తులు అమ్ముకుంటే తప్ప మనం చదివించలేని పరిస్థితిలో ఇవాళ ఉన్నాం కదక్క అని ఆ ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, వారం రోజులు ఓపిక పట్టక్క. ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు అన్న ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు అన్న జన్మిస్తాడక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క.